ఎంతకాలము వరకు విడనాడడు, విడువడు, ఎడబాయుడు. ఎంతకాలము వరకు, ఎంతకాలము వరకు మనలను విడువక ఎడబాయక నడిపిస్తాడు చెప్పాలి. ఇంకా మీకు తెలిసిన సమాధానాలు చెప్పుకోవచ్చు ఎవరైనా. ఇంకా ప్రభువుల వారు ఆయన సూటిగా చెప్తాడు, శాశ్వత కాలము అంటే మనం శాశ్వత కాలం ఉన్నాం. శాశ్వత కాలం ఉండేది దేవుడు ఒక్కడే. సర్వకాలముల అందు కూడా ఆయన నిన్ను విడనాడు. అది ఎండ కానీ, అది వాన కానీ, అది వర్షము కానీ, కష్టకాలము కానీ, మరి వేదనల కాలములో కానీ, శోధనలు వచ్చే కాలములో కానీ, మీకు శ్రమలు సమీపించినటువంటి కాలములో కానీ, సర్వకాలములు కూడా నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన శాశ్వత కాలములకు దేవుడై ఉన్నాడు. శాశ్వత కాలం. ఇక కాలం అనేది ముగింపు లేదు. ఆయనలో ముగింపు అనేది దేవునికి అసలు లేదు. అందుకే స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు. చూద్దాం, వాక్యముల ద్వారా మనం చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 31 నుండి 33 వరకు. ప్రభువు సర్వకాలము విడనాడడు, సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. చాలమ్మా, చూడండి, మరి స్పష్టంగా విలాప వాక్యంలో మాట్లాడతాడు ఆయన. ప్రభువు సర్వకాలము నిన్ను విడనాడు, విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ నీకు ఆయన నిన్ను బాధ పెట్టిన, ఎవరు? ప్రభువుల వారు నిన్ను బాధ పెట్టచ్చు. బాగా ఆలోచించాలి. ప్రభువుల వారు నిన్ను బాధ పెట్టచ్చు, కానీ ఆయన నిన్ను బాధ పెట్టిన ఆయన కృపాతిశయము చేత నిన్ను మరలా దగ్గరకు చేర్చుకొని జాలి పడతాడు ఆయన. ఎందుకు? నా బిడ్డను నేను బాధ పెట్టాను కనుక మరలా దగ్గరకు తీసుకొని నీ మీద జాలి పడే దేవుడు ఆయన. చూడండి, మన తల్లిదండ్రులను కూడా బిడ్డలకు తల్లిదండ్రులమే, కానీ ఎంత బాధ పెట్టి 4 దెబ్బలు కొట్టినా మరలా ఏం చేస్తాం? హక్కుని చేర్చుకొని కన్నీళ్లు తుడిచి జాలి పడతాం. కానీ దేవుడు అంతకంటే గొప్ప దేవుడమ్మా. హల్లెలూయా! అంతకంటే గొప్ప దేవుడు మన దేవుడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. అంటే నీకు బాధ కలుగు చేస్తాడు, కానీ జాలి పడతాడు. అంతేకాదు, హృదయపూర్వకంగా ఆయనను నరులను విచారమునైనను మరి బాధనైనను కలుగు చేయడైన. హృదయపూర్వకంగా ఆయన ఉంటాడు. హృదయపూర్వకంగా ఆయన మన యందు ఉండి మనకు విచారం ఉండదు. ఆయనలో బాధను కూడా ఆయన కలుగజేయడు. దేవుడు చెప్తున్న మాటే. మరి అలాంటి దేవునికి మనము వారసులం. అలాంటి దేవునికి మనము వారసులము కనుక మనము ఏ రీతిగా ప్రవర్తించాలో ఒక్కసారి ప్రభువుల వారు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ప్రభువుల వారు మిమ్మలను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నేను సర్వకాలము మిమ్మల్ని విడనాడేవాడిని కాదు, మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. అయినా మీకు బాధను కలుగు చేస్తా, కానీ నేనే జాలిపడి నా దగ్గరకు చేర్చుకుంటాను. అంతేకాదు, విచారమును కూడా కలుగు చేస్తాను, మరలా నేను జాలి పడతాను.
నీకు బాధని కలుగజేయకుండా, నీకు విచారమును కలుగజేయకుండా నా యందు నిన్ను ఎన్నడూ కూడా సర్వకాలము కూడా విడనాడక నిన్ను ప్రేమిస్తూ ఎడబాయిక నిన్ను దగ్గరికి చేర్చుకొని ఉన్నాను అని దేవుడు అంటున్నాడు. మరి మనం ఎంత మాత్రము ఆయనకు వారసులమైతే మనము ఏ రీతిగా ఉండాలో మీ హృదయములను మీరు పరిశీలించుకోమని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి ఎలాంటి దేవునికి మనము ఎలాంటి స్నేహితులుగా ఉండాలి, ఎలాంటి వారసులుగా మనం ఉండాలి, ఎలాంటి సన్నిహితులుగా మనం ఉండాలి? సర్వకాలము ఆయన విడనాడుడే, సర్వకాలము నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదే. మరి నువ్వెందుకు విడిచిపెట్టేస్తున్నావు అని దేవుడు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట. అలాగే మరి ఆయన ఎందుకు విడవడు, ఎందుకు ఎడబాయుడు, ఎప్పుడు విడవడు? తమాషగా ఉంటుంది. మరి ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు, ఎప్పుడు నిన్ను ఎలా విడనాడడు, ఎందుకు విడనాడకూడదు నిన్ను ఆలోచించండి. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, పరమగీతము 5వ అధ్యాయము 6వ లేఖనం స్పష్టంగా, నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేను అతనిని వెతకినను అతడు కనపడకపోయెను. నేను పిలిచినను అతడు పలుకలేదు. ఆయన పలుకలేదు. సంఘములతో ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఆయనకు ప్రియురాలు లాంటి వారే. ఇది పరమగీతం అంటే ఇది నిజముగా సంఘములకు దేవునికి ప్రేమగీతమమ్మ. సంఘములో ఉన్నటువంటి వ్యక్తులకు, మనుషులకు, విశ్వాసులకు దేవునికి మధ్యలో ఈ ప్రేమ గీతమే నడుస్తుంది. అందుకే ఇక్కడ స్పష్టంగా మనందరితో మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే, మరి చూడండి, ఆయన గొప్పగా మాట్లాడినటువంటి మాట. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో ఆయన వెళ్ళిపోయాను. మరి నేను ఎంత వెతికినను, నేను తలుపుని తీయనంతలో అతను లేడు, వెళ్ళిపోయాడు. మరి నేను ఎంత వెతికినా కూడా ఆయన నాకు కనిపించలా. ఎంత దుఃఖించినా కూడా, ఎప్పుడైతే ఆ యొక్క పేరు నేను విని నా తలుపు దగ్గరకు వచ్చాడని నేను ఆ మాట విని తర్వాత నా ప్రాణము ఎంత సొమ్మసిల్లిపోయిందో, అలసిపోయానో. అయ్యో, నా దేవుణ్ణి చూడలేకపోయానే, నా దేవునికి నేను తలుపు తీయలేకపోయానే, అయ్యో అని దుఃఖించినటువంటి ఆ యొక్క ప్రియురాలైనటువంటి సంఘములోని విశ్వాసులను దేవుడు పలకరిస్తున్నాడు. విశ్వాసులు ఆ రీతిగా బాధపడుచున్నారు. కానీ ఆయన ఎంత వెతికినా ఇక దొరకలేదు. ఎంత నువ్వు పిలిచినా కూడా ఆయన పలకలేదు. మరి దేవుడు అంటున్నాడు, నీవు మెలకువగా ఉండి నువ్వు ప్రార్థనలో ఉండినట్లయితే ఆయన నీ తలుపు తట్టిన వెంటనే నీవు తలుపు తీస్తావు. తలుపు ఎంత తట్టినాను తలుపు తీయలా. మరి నువ్వు ఎక్కడున్నావని అర్థం? ఇప్పుడు నువ్వు గృహంలో ఉన్నావు, నీ ఇంటిలోనే ఉన్నావు, మరి నువ్వు ఎక్కడున్నట్లు అర్థం? అంటే నీవు అపవాదితో స్నేహము చేస్తున్నావు కనుకనే నా మాటలు నీకు వినబడలేదు. సియోను కుమార్తె, నీవు నా మాటలు నీకు వినబడలేదు. అయినా నేను వచ్చానని నీకు తెలిసిన వెంటనే నీ ప్రాణము సొమ్మసిల్లిపోయి ఉండొచ్చేమో, కానీ నేను మరలా తిరిగి నీ గుమ్మములోనికి నేను ప్రవేశించలేదే. మరి నువ్వు ఏమని వచ్చావో నా దగ్గరికి, ఏ రీతిగా వచ్చావు, ఎలా నీ యొక్క ప్రవర్తనతో సరి చేసుకొని నా యొక్క మందిరంలోనికి నువ్వు వచ్చావు కదా, నన్ను నీవు ఆహ్వానించావు కదా, ఆహ్వానించని నీవు మరి నా కోసం ఎదురు చూడబల్లే? హల్లెలూయా, హల్లెలూయా. నా కోసం ఎదురు చూడద్దా?
మరి నీ పరధ్యానం ఎటిల్లింది? నీ పరధ్యానం ఏ పరధ్యానంలో ఉన్నావు నువ్వు? నీ ప్రియుడు వచ్చినంతలో నువ్వు లేవే. నేను తలుపు తట్టినంతలో నువ్వు తలుపు తీయలేదే. తలుపు తీసినంతలో కూడా నేను ఎందుకు నీ కోసం ఎదురు చూస్తూ కూర్చోవాలి? ఎదురు చూడవలసినది నువ్వా, పెండ్లి కుమారుడా? హల్లెలూయా. పెండ్లి కుమారుడు ఎదురు చూడాలనా, పెండ్లి కుమార్తె ఎదురు చూడాలనా? ఆలోచించండి. ఎవరు చూడాలి? పెండ్లి కుమార్తె ఎదురు చూడాలి. ఆ ఎదురు చూసే స్థితిలో మనము లేమే. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు, తలుపు తట్టారు. ఎంత తట్టినా నీవు తలుపు తీయలా. తలుపు తీయనంతలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి వెళ్ళిపోయారు. నీ యొక్క నేను వచ్చానని తెలుసుకున్నటువంటి నీ యొక్క ప్రాణము సొమ్మసిల్లిపోయి ఉండొచ్చు, నన్ను ఎతికి ఉండొచ్చు, నేను కనబడలేదు. నువ్వు ఎంత పిలిచినా నేను పలుకను అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి ఏ దినము నువ్వు పెండ్లి కుమార్తెగా మారిపోయావు? ఆలోచించండి. ఏ దినము నువ్వు ప్రభువుల వారికి ఒక పెండ్లి కుమార్తెగా మారావు? నీ యొక్క పాత జీవితమును పాతరేసి ఒక నూతనమైనటువంటి వస్త్రమును ధరించుకొని పరిశుద్ధాత్మశక్తితో నింపబడినటువంటి నీవు మరి ఆ పరిశుద్ధుని కోసం ఎదురు చూడక అపరిశుద్ధమైన క్రియలతో ఇంట్లో నీ పని బాటలలో పడిపోవడం వలన ప్రభువులు వారు వచ్చారు, కానీ లేదు, నువ్వు చూడలేకపోయావు. మరి ఆ దినమున ఆ క్షణములు ప్రభువుల వారు తలుపు తట్టిన మరో క్షణం తలుపు తీసుంటే ఆయనతో నీవు, నీతో ఆయన భోజనము చేసి ఎందువు. హల్లెలూయా. భోజనము చేసి ఎందువు. అలా లేదే. పరిస్థితులు ఏమైనాయి? తారుమారైపోయినాయి. ఇక్కడ తారుమారు అయిపోయాయి. అందుకే ప్రభువుల వారే స్పష్టంగా మాట్లాడతాడు. యోహాను గారు మనతో మాట్లాడతాడు. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 11వ లేఖనం, 11, 12 లేఖనములు చూద్దాం. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. చూడండి, దేవుడే స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట. నాడు యోహాను గారు నీళ్లతోనే బాప్తిస్మం ఇచ్చాడు. నేడు సేవకులు ఇందులో బాప్తిస్మం ఇస్తున్నారు. చెప్పండి, నేడు సేవకులు ఇందులో బాప్తిస్మం ఇస్తున్నారు. బాగా చెప్పాలి. పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తున్నారు. అంటే నాడు పరిశుద్ధాత్మ దేవుడు యోహాను దగ్గర లేడు. మరి ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మందిరంలో ఉన్నాడు. ఆయన యొక్క సేవకులు ఏ రూపంలో బాప్తిస్మం ఇవ్వమంటున్నాడంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము మీరు పొందుడి అంటున్నాడు. అవునా కాదా? అంతేనా? అంతే కదా. మరి పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎక్కడుంది? మన మధ్యలో ఉంది. మన మధ్యలో దేని ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా కదా మీరు బాప్తిస్మం పొందారు. మరి ప్రభువుల వారు ఇప్పుడు ఉన్నారు కదా. నాడు యోహాను దగ్గర లేడు. ఆయన రాకడను, ఆయన మార్గములను సరళము చేయడానికి యోహానును ఎంచుకున్నాడు. ఆయన మార్గంలో ముళ్ళు అంటే ఈ పాపము, ఈ యొక్క దోషము, ఈ కుళ్ళు కుతంత్రాలు అన్నిటిని కూడా నిరోధిస్తూ వాటన్నిటిని కూడా పక్కకు నెట్టివేస్తూ బాప్తిస్మం ఇవ్వడానికి యోహాను ఆ దినం ఎన్నుకున్నాడు. కానీ ఈ దినమున తన సేవకులను ఎందుకు ఎన్నుకున్నాడంటే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇవ్వడానికి ఎన్నుకున్నాడు. అందుకే నా వెనక వచ్చుడాడు నాకంటే బలవంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను చెప్పులు వారు విప్పుటకైనను నేను పాత్రుడను కాను కనుక నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇచ్చును. అందుకే ఆయన యొక్క చేట ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలోనే ఉంది.
చాట అంటే మీకు బాగా తెలుసులే. తరకలన్నీ జరిగేస్తారు, రాళ్ళన్నీ నేమేసి ఏరేస్తారు. మరి ఆ చాట ఎవరి చేతిలో ఉంది? యేసు చేతిలో ఉంది. యేసు చేతిలో ఉన్నటువంటి ఆ చాటతో కళ్ళములో ఉన్నటువంటి గింజలను శుభ్రపరిచి గట్టి గింజలను బస్తాలకెత్తి కొట్టులో వేసి ఆరని ఈ యొక్క పుట్టుని ఏం చేస్తాడు? కాల్చి వేస్తారు. మరి ఆ పుట్టు యొక్క స్థానంలో మనం ఉందామా? గట్టి గింజల స్థానంలో ఉందామా? ఆలోచించండి. అంటే ఇప్పుడు చాటలు మన చేతిలో లేవు. చాటలు మన చేతిలో లేవు, యేసు చేతిలో ఉంది. ప్రభువైన యేసు క్రీస్తు వారి చేతిలో ఉంది కనుకనే ఆయన ఈ రీతిగా సెలవిస్తున్నాడు. మరి ఆ దినము మనము ఈ పొట్టులో ఉండకూడదని, ఏ పొట్టులో? ఈ లోకమనే పాపమనే ఈ పొట్టులో మనం ఉండకూడదని యేసు యొక్క పరిశుద్ధాత్మ శక్తిలో బాప్తిసం పొందాం. అంతేనా? పొందినటువంటి మనము ఆయనను ఎన్నడూ కూడా విడిచిపెట్టకుండా ఆయన యొక్క ప్రార్థనలో మనము ఏకీవించి ప్రార్థన చేసుకుంటున్న ఎడల, మనము మన హృదయ తలుపులను మనము కాచుకున్న ఎడల ఆయన తలుపు తట్టినప్పుడు మనము తలుపు తీస్తాం. చూడండి ఎంత తీసుకొచ్చి పెట్టాడు ఆయన. మరి ఆయన తలుపు తట్టినప్పుడు వెంటనే తీస్తావు నువ్వు. అందుకే సియోను కుమార్తె, నేను వచ్చి నీ తలుపు తట్టా, నువ్వు తీరతలో నీ ప్రియుడు వెళ్ళిపోయాడు. ఎంత పిలిచినా వినలేదు, ఎంత పిలిచినా పలకలేదు, ఎంత వెతికినా కనబడలా. అయినా నీ ప్రాణము సొమ్మసిల్లిపోయినాయి కానీ ప్రభువును చూడలేకపోయావే. మరలా ఆ పుట్టులోకి ఎందుకు పడిపోతావు బిడ్డ అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా నువ్వు ఆయనతో ఉన్న ఎడల ఎన్నడూ సర్వకాలము నిన్ను విడిచిపెట్టడు. సర్వకాలము విడనాడు దేవుడు కాదు ఆయన. ఎప్పుడు నిన్ను వెంట పెట్టుకుని ఉంటాడు. అలాంటి దేవునికి మనము వారసులం. అలాంటి దేవునిలో మనము వారసత్వాన్ని పొందుకొని ఉన్నాం. ఆ వారసత్వంలో మనము దేవుని వారసత్వమును స్థిరపరచుకునే ఎడల ఎప్పుడు కూడా నిన్ను విడువడమ్మా. ఆయన విడనాడని దేవుడమ్మా. సర్వకాలము నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. మరి అందుకు దేవుడే స్పష్టంగా ఒక వాక్యం ద్వారా మనకు చూపిస్తాడు. యోహాను 10వ అధ్యాయము 1వ లేఖనము. యోహాను, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. చాలు. నిజమైన ద్రాక్షావల్లి ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే ఈ నిజమైన ద్రాక్షావల్లికి అంటుకట్టబడినటువంటి బిడ్డలు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ బాగా ఆలోచించాలి. అంటుకట్టబడినటువంటి ఈ తీగలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తులో ఫలించాలి. అంతే కదమ్మా? ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షావల్లి కనుక ఆయనతో అంటుకట్టబడినటువంటి మనమందరము కూడా తీగలు అంటుకట్టబడి ఉన్నాయి. ఆయనకు అంటుకట్టబడినటువంటి బిడ్డలం అంటే వారసులం మనం. అయితే మనమందరము కూడా దేవునిలో అంటే మంచి అంటే ద్రాక్ష చెట్టునే చెప్పుకుందాం. ఫలించలా అంటే పూత పూయలేదు, కాయలు కాయలేదు. వాటిని ఏం చేయాలా? ఎవరు తీసేస్తారు చెప్పండి? వ్యవసాయం చేసేవాడు తీసేస్తాడు. ఆ వ్యవసాయం చేసేవాడు ఎవరు? తండ్రి. మరి అంటుకట్టబడినటువంటి ఈ యొక్క నిజమైన ద్రాక్షావళిలో నువ్వు ఉన్నావు. ఆయనతో నువ్వు వీరందరూ కూడా అంటుకట్టబడ్డారు. అంటుకట్టబడినటువంటి మనమందరము కూడా సరిగా ఫలించిన తీగలన్నిటిని కూడా ఎవరు తీసేస్తారు? తండ్రి తీసేస్తాడు. హల్లెలూయా. తండ్రి మంచి వ్యవసాయకుడు. ఆయన ఏం చేస్తాడంటే ఏ తీగ ఫలించలేదో దాన్ని కత్తిరించి పక్కన పడేస్తాడు. వీటన్నిటిని పోగు చేసి ఏం చేస్తాడు? ఆరని అగ్నిలో కాల్చివేస్తాడు. బాగా ఆలోచించాలి. మరి అందుకే కదా ఆయనతో అంటుకట్టబడినటువంటి బిడ్డలైన మెమ్మురు ఆయనతో అంటుకట్టబడి ఉండి ఆయనలో బహుగా ఫలించినట్లయితే, ఆయన యొక్క ఆలోచనలో చొప్పున ఆయన మార్గంలో మీరు నడిచినట్లయితే ఖచ్చితంగా మిమ్మలను
దేవుడు వ్యవసాయకుడు అంత జాగ్రత్తగా ఆ అంటుకట్టుపడిన బిడ్డలుగా మిమ్మల్ని దేవుడు చూసుకుంటాడు. మరి ఆ చూసుకునే వారిలో, ఆ చూడబడే వారిలో మనమున్నామా? అలా చూసుకుంటాడు నా దేవుడు అని తృప్తి కలిగినటువంటి జీవితములు మనలో ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. మరి నిన్ను విడువని ఎడబాయని దేవునికి మనం ఆ రీతిగా ఉంటున్నామా? ఏ రోజైనా సరే ఆలోచించండి. అలాంటి భయభక్తులు కలిగినటువంటి జీవితాలు మనలో ఉన్నాయా లేవో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. నేను చాలాసార్లు చెప్తుంటున్నాను, భయం వేరు, భక్తి వేరు. భయము వేరు, భక్తి వేరు. ఎందుకు ఇట్లా చెప్పాడు మా పాస్టర్ గారు అనుకోవచ్చు మీరు. కానీ భక్తి నటిస్తామే, కానీ భయము దేవునిలో మనకు లేదు. భక్తి చాలా విశ్వాసులకు అందరికీ కూడా భక్తి చాలా ఎక్కువ ఉంటుంది, కానీ భయం మాత్రం ఉండదు. భయం మాత్రము ఉండదు. భయము కలిగినటువంటి భక్తి నీలో ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క ద్రాక్షావళికి అంటుకట్టబడిన జీవితాలలో నువ్వు ఉంటావు. బహుగా నువ్వు ఫలిస్తావు. బహుగా నువ్వు ఫలిస్తావు. మరి ఆ భక్తి నీలో ఉంది, కానీ భయం లేదు. ఆ భయం నీలో ఉండాలి. దేవుడంటే నువ్వు భయపడాలి. గడగడ వణుకుచు ఆయన మందిరములో సంతోషించాలని దేవుడు అంటాడు. గడగడ వణుకుచు, భయము భక్తి రెండు ఉంటే గడగడ వణుకుచు ఆయన మందిరంలో అత్యధికంగా సంతోషాన్ని పొందుకోగలవు. మరి ఆ రీతిగా మనం ఉన్నామా? ఆలోచించండి. ఆ రీతిగా మన ప్రవర్తన ఉందా? అందుకే ఒక మాట స్పష్టంగా దేవుడు తెలియజేస్తాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 51:15. నా జీవము తోడని, నా జీవము తోడని సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. ప్రమాణము చేయుచున్నాడు. ఆయన తన బలము చేత, ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. భూమిని సృష్టించెను. తన జ్ఞానము చేత, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. ప్రపంచమును స్థాపించెను. తన ప్రజ్ఞ చేత, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆకాశమును కూడా విశాలపరచెను. చూడండి, ఎవరి బలం అనుకున్నారు మనం? ఎవరి బలము చేత ఈ లోకంలో బ్రతుకుచున్నాం? ఎవరి బలముతో మనం ఈ లోకంలో జీవిస్తున్నాం? ఎవరి బల శౌర్యములను బట్టి, ఎవరిచ్చిన ప్రాణముతో ఈ లోకంలో జీవిస్తున్నాం? ఇన్ని మనకు తెలిసినా భయం లేదు. హల్లెలూయా! ఇన్ని మనకు తెలిసినా భయం లేదు. కారణం ఆలోచించండి. మీకే దేవుడు సమాధానం మీ దగ్గరే ఉందంటున్నాడు దేవుడు. మరి ఎలాంటి జీవితం మనకు ఉండాలో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోమని దేవుడు అంటున్నాడు. ఎలాంటి జీవితం మనకుంటే, ఏ భయము భక్తి మనలో ఉంటే దేవుడు ఖచ్చితంగా నీకు సమాధానాన్ని ఇస్తాడు. నాకు మొరపెట్టుమో నేను ఉత్తరం ఇస్తాను అన్నాడా? నువ్వు ఏ రీతిగా దేవునిలో ఉండగలిగినట్లయితే నిన్ను విడువడైనా వెడబాయుడు, ఎడబాయిని ఆ దేవుడు నీకు ఏమంటున్నాడు? నీవు నాకు మొరపెట్టితే నేను నీకు ఉత్తరం ఇస్తాను, సమాధానాన్ని ఇస్తా, నీకు సమాధానమును నేను తెలియజేస్తాను. మరి అంతేకాదు, తల్లి కంటే కూడా ఎక్కువగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. హల్లెలూయా! తల్లి కంటే కూడా ఎక్కువగా ప్రేమించేవాడు ఎవరైనా ఉన్నారు అంటే ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారే. అలాంటి ప్రేమ కలిగిన దేవుడు నిన్ను విడిచేస్తాడా? ఎప్పుడైనా విడిచేస్తాడా? నిన్ను విడువడు. నిన్ను ఎడబాయిని దేవుడమ్మ ఆయన. సర్వకాలములలో నిన్ను వెన్నంటి ఉండి కాపాడే దేవుడమ్మ ఆయన. మరి ఆ రీతిగా మనం ఉన్నామో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు, నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇస్తాడంట. నీ దుఃఖమునకు ప్రతిగా అత్యధిక సంతోషాన్ని ఇచ్చే దేవుడమ్మా నా దేవుడు. ఆ రీతిగా మనం ఏ దినమున్నాం. మరి అంతేకాదు, ఇంకొక మాట చెప్తాడు ప్రభువుల వారు యెషయా గ్రంథము 62:11 62:11 అధ్యాయంలో, ఆలకించుడి, ఆలకించుడి,
భూ దిగంతముల వరకు భూదిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటింపజేసి ఉన్నాడు. యెహోవా సమాచారమును ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి. సియోను కుమార్తెకు తెలియజేయడి. ఆ సియోను కుమార్తె ఎవరు ఇక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఇక్కడ? ఆ సియోను కుమార్తె ఇంతాకే చెప్పారు. సియోను కుమార్తె నువ్వు ఎంత ఎదిగినా నీ ప్రియుడు కనబడడు, నువ్వు ఎంత పిలిచిన ఆయన పలకడు, నీ ప్రాణము సొమ్మసిల్లిపోవచ్చేమో, కానీ నువ్వు ఎంత దుఃఖించి ప్రాయశ్చిత్తంగా ప్రాధేయపడి ప్రార్థన చేసుకున్నా నేను నీకు కనబడనే. నేను తలుపు తట్టినంతలో నువ్వు తీయలేదు కదా. ఆ సియోను కుమార్తె సంఘములు, హల్లెలూయా, ఆ సియోను కుమార్తె సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా వారిని వారు అనునయించుకోండి. ఈ దినమున నేను సియోను కుమార్తెను, మరి నేను నా యొక్క ప్రార్థన ఏ రీతిగా ఉండాలి? మెలకుగా ఉండి నేను ప్రార్థన చేయాలి. ఆ మెలకు కలిగినటువంటి ప్రార్థనలో నేనుంటే నా యొక్క హృదయ తలుపులు తట్టిన వెంటనే నేను తలుపులు తీసుదును కదా. మరి నేను తీనంతలోనే నా దేవుడు వెళ్ళిపోయాడు. మరి అందుకే అన్నాడు, సియోను కుమార్తె జీతమును ప్రభువు యేసుక్రీస్తు వారు తీసుకుని వస్తున్నారు తన మందిరములలోకి. తన యొక్క బహుమానమును ఎత్తుకుని వస్తున్నాడు సంఘముల కొరకు, సంఘముల విశ్వాసుల కొరకు. సియోను కుమార్తె జాగ్రత్త వహించుడి. ఆయన సమాచారము నీ దగ్గరకు వస్తూ ఉంది. ఆయన వాక్యము మీతో మాట్లాడుతుంది. సమాచారం అంటే వాక్యమే. ఆయన వాక్యము మీకు స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంది. మరి మీరు జాగ్రత్త వహించుడి. ఆయన రాకడ సమీపించుచుండగా ఆయన సమాచారం వింటున్నటువంటి మీరందరూ కూడా జాగ్రత్త వహించుడి. బహుమానము పెండ్లె కుమార్తె సంఘము కనుక ఆ సంఘమునకు ఒక బహుమానమును దేవుడు తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆ బహుమానము పొందుకోవడానికి మీరు జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా ఏ జాగ్రత్తగా మీరు ఉన్నారో ఆ జాగ్రత్తగా ఉన్నటువంటి మీ ప్రవర్తనను బట్టి జీతమును కూడా ఆయన తీసుకొని మీ దగ్గరకు వస్తున్నాడు. మరి ఆ జీతమును మనం తీసుకునే వారిగా ఉన్నామో లేదో ఒక్కసారి దేవుడు మిమ్ములను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు, సంఘములకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆ రీతిగా మనం ఉన్నామా? ఆ రీతిగా మనము మరి ఈ లోకంలో జీవిస్తున్నామా? మరి అంటాడు దేవుడు, ఒక మాట అంటాడు. నేను ఇందాక చెప్పాను కదా ఒక మాట, భయభక్తులు లేని జీవితాలు దేవునిలో ఏ రీతిగా ఉంటాయంటే, భక్తి బలిము అన్నీ ఉన్నా ఒక్కొక్కసారి భక్తిహీనులుగా కూడా మారిపోతారు మన విశ్వాసులు. ఆ విశ్వాసులంట భక్తిహీనులుగా మారిపోయినటువంటి విశ్వాసులకు దేవుడు ఒక మాట చెప్తున్నాడు, వీళ్ళు కదులుచున్న సముద్రము వంటి వారు. హల్లెలూయా! వీరు కదులుచున్నటువంటి సముద్రము వంటి వారు. వీరి యొక్క సముద్రము నిమ్మళించదు, అంటే ఎప్పుడు కూడా గమ్ముగా ఉండదు, ఎప్పుడు కూడా అలలు రేపుతూనే ఉంటుంది సముద్రము. ఆ సముద్రములో ఉన్నటువంటి ఆ యొక్క మలినాలన్నీ కూడా పైకి తేలగొడుతూనే ఉంటుందంట సముద్రం. ఎంత ఆలోచించండి, పరిశుద్ధ గ్రంథంలోదే వాక్యం, పరిశుద్ధ గ్రంథంలోదే, ప్రత్యేకించి నేను ఎక్కడ తేలేదు. మరి కదులుసున్న సముద్రము లాంటి వారు భక్తిహీనులు కాబట్టి వారికి ఎంత భక్తిమ ఆటలో చెప్పగలిగినటువంటి విశ్వాసులకు ఎంత చెప్పినా కూడా ఆ రీతిగా భక్తిహీనులుగా ఎవరైతే మారిపోయి ఉంటారో వారు కదులుచున్నటువంటి సముద్రము లాంటి వారు. వారు ఎప్పుడు కూడా సముద్రము నిమ్మలించదు. అంతేకాకుండా ఆ యొక్క బురదను, ఆ జలములను పైకి కిందకి రేపుతూనే ఉంటుందట భక్తిహీనులు. అలాంటి భక్తిహీనులు కోవలేకి మరలా వెళ్ళిపోతామా? ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆలోచించండి. ఎందుకంటే నిన్ను విడువని దేవుని దగ్గరకు వచ్చి కూడా మరలా మనము దేవునిని విడనాడి వెళ్ళిపోతే ఏ రీతిగా ఉంటామో దేవుడు తెలియజేస్తున్న మాటే కానీ వేరొకటి కాదు. అందుకే ఆత్మదేవుడే స్పష్టంగా మనందరితో మాట్లాడుతున్నాడు. మనం ఏ రీతిగా ఉంటున్నామో, ఏ మార్గాలకు వెళ్తున్నామో, ఏ మార్గాలలో జీవిస్తున్నామో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి అదే రీతిగా దేవుడు అంటాడు, నీ యొక్క నిజ జీవితంలో నీ యొక్క మాటలు ఏ రీతిగా ఉండాలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అందుకే దుష్టులకు ఆయన గొప్ప మాటలు చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అలాగే భక్తిహీనులకు చెప్తున్నాడు ఆయన. అవిశ్వాసులతో కూడా ఆయన చెప్తున్నాడు. మరి అలాగే కదా ఆదివారపు క్రైస్తవులతో కూడా మాట్లాడుతున్నాడు. మరి అలాగే నామకే వాస్తు క్రైస్తవులతో కూడా మాట్లాడుతున్నాడు. మరి ఏ రీతిగా మనం ఉంటున్నామో దేవుడే తెలియజేస్తున్నాడు. నిజమైన దేవుని చేత మనము ఏ దినమైతే మనం ఉంటామో ఆయన యొక్క మాటలు కూడా చాలా స్పష్టంగా వినగలుగుతాం. వినగలిగినటువంటి మాటలను మనము ఏ దినమున హృదయంలో ఉంచుకున్నటువంటి మాటల ద్వారా మన జీవితాన్ని చక్క చేసుకుంటాం, సరి చేసుకుంటామని దేవుడు అంటాడు. అందుకే ప్రకటనల గ్రంథంలో స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి మీరు 15వ అధ్యాయంలో 3-4 లేఖనములు. 15వ అధ్యాయము 3-4 లేఖనములు. ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. చూడండి స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి. మరి యుగములకు అంటే జనములకు రాజా నీ మార్గములో న్యాయములను సత్యములనై ఉన్నవి. ఏ మాత్రము కూడా నువ్వు అపవిత్రుడు కాదు, పవిత్రమైనటువంటి దేవుడవు. నీవు మాత్రమే పరిశుద్ధుడవు. జనములు నీ యొద్దకు వచ్చి సాగిలబడి నమస్కారము చేసే దినములు ఆసన్నమై ఉన్నవి. మీకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు ఎవడు కూడా వర్ధిల్లడు. అంతేకాదు నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినప్పుడు కనుక జనములందరూ నీ సన్నిధిని నమస్కారము చేయాల్సిందే. జనములందరూ కూడా నీ సన్నిధికి వచ్చి నమస్కారము చేయవలసినదే. అలాంటి దేవుడవు నీవు కనుక నీ జనములందరూ అంటే విశ్వాసులందరూ కూడా గొర్రె పిల్ల యొక్క కీర్తనలు పాడేవారిగా ఉంటున్నారు. మోషే యొక్క కీర్తనలు పాడేవారిగా ఉంటున్నారు. అంటే గొర్రె పిల్లలను మహిమపరిచే కీర్తనలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మహిమపరిచే కీర్తనలు పాడుచున్నారే కానీ వేరొకటి కాదయ్యా అని ఇక్కడ యోహానుకి ఇచ్చిన దర్శనంలో దేవదూత తెలియజేస్తుంది. మరి అలాంటి స్థితి మనము పాడే పాటలు ఇంపైనవి సొంపైనవి వినసొంపైనవి కనుక మనము దేవుని యొక్క కీర్తనలు పాడుచున్నాం కనుక దేవుని మహిమపరిచే కీర్తనలుగా ఉండాలి. మన యొక్క ప్రవర్తన కూడా దేవునికి మహిమ తెచ్చుకునే విధముగా ఉండాలి. మరి ఆ రీతిగా మనం ఉంటున్నామా లేదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మనము లోకములో కనబడే ప్రియులతో చట్టపట్టాలు వేసుకొని పాటలు పాడుకుంటామే. మరి కనబడని ప్రభుని యేసుక్రీస్తు అనే ఆ ప్రియునికి ఎంత మాత్రము అంటుకట్టబడి ఉన్నామో మనము ఆలోచించాలి. ఏ దినము మనము ఆలోచిస్తున్నాము?
ఏ దినము మనము ఆ రీతిగా మన యొక్క స్థితిగతులు ఉన్నాయి ఆలోచించాలి. ప్రతిదీ కూడా ఆలోచింపజేసే అంశములే. నా ప్రియురాలని నేను విడవను ఎడబాయినని నువ్వు లోక సంబంధమైనటువంటి ప్రియుని కోసము మరి అనేకమైన వాగ్దానాలు చేసుకుంటున్నావు, ప్రతిజ్ఞలు చేసుకుంటున్నావే. మరి కనబడని ప్రభుని యేసు క్రీస్తునే నీ ప్రియునికి, నీ హృదయంలో ఉన్న ఆ ప్రియునితో ఏ వాగ్దానములతో నడుస్తున్నావు, ఏ స్నేహంతో నడుస్తున్నావు? ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే దేవుని రాకడ సమీపించి ఉన్నది. దేవుని రాకడ సమీపించి ఉన్నది. గత వారంలో నేను ఒక అద్భుతమైన లేఖనం ఒకటి చెప్పా. ఈ సంఘములన్నిటి మీద యేసు ఒక దూతను ఉంచెను సాక్ష్యము చెప్పడానికి అని చెప్పా. ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ ఇంకొక విషయం చెప్పనా, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు మీతో బలిపీఠము మాట్లాడబోతుంది. నేను మాట్లాడకపోయినా ఇక్కడున్నటువంటి ఈ బలిపీఠము మాట్లాడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ప్రకటనల గ్రంథము 16వ అధ్యాయం 7వ లేఖనం. 7వ దూత 7వ దూత తన పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపగా, నువ్వు ఎక్కడ చదువుతున్నావు? అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి నీ తీర్పులో సత్యములను న్యాయములనై ఉన్నవి, బలిపీఠము చెప్పుట వింటిని. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెప్తారు? మొన్న మీకేం చెప్పాడు? ఇక్కడ ఒక దూత ప్రతి సంఘము, అపవిత్రమైన సంఘములు కానీ దేవుని పేరిట ఎక్కడైతే సంఘములు కట్టబడి ఉన్నాయో సర్వసార్వత్రిక సంఘములలో ఒక దూతను దేవుడు యేసు ఉంచి ఉన్నాడు. ఎందుకనకంటే ఆ సంఘముల పక్షముగా సాక్ష్యమును చెప్పడానికి. మరి ఈ దినము మీతో మాట్లాడుతున్నాడు. మన యొక్క కార్యములు న్యాయములా, సత్యములా, మన యొక్క ప్రవర్తన సత్యముగా ఉందా, యథార్థముగా ఉందా, నీతిగా ఉందా? మరి ఆ సత్య దేవునికి నువ్వు అంటుకట్టబడిన వాడిగా ఉన్నావా, విడనాడే వాడిగా ఉన్నావా? యేసును ప్రియుడిగా అంగీకరించి ఉన్నావా, స్నేహితుడిగా అంగీకరించి ఉన్నావా, భర్తగా అంగీకరించి ఉన్నావా? వీటన్నిటికీ సంబంధించినటువంటి సాక్ష్యమును మీ మీద న్యాయమును చెప్పడానికి బలిపీఠమును ఇక్కడ ఉంచున్నాడు. చెప్పట్లో బలిపీఠమును వచ్చి ఉన్నాడా? నీ సేవకుడు న్యాయము తీర్చకపోవచ్చు, నీ సేవకుడు న్యాయముగా మీతో మాట్లాడకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ యొక్క ప్రతి సంఘములో సేవకులకు చెప్తున్న హెచ్చరిక జారీ చేస్తున్నాడు దేవుడు. ప్రతి సంఘములలో కూడా ఆయన ఎక్కి మాట్లాడుతున్నటువంటి, మీ సేవకులు ఎక్కి మాట్లాడుతున్నటువంటి ఈ బలిపీఠము మీ మీద న్యాయములు తీర్చడానికి పలుకులు పలుకుతుంది. తెలుసా? విన్నారా? మీరు విన్నారా ఎప్పుడైనా అంటున్నా నేను. మనం ఎందుకు చెప్తాం? సేవకులు ఎందుకు చెప్పరు? ఎందుకంటే అతను కూడా భయపడాలడా. మరి భయపడే వాక్యం ఆయన ఎందుకు చెప్పుకుంటాడు? మిమ్మల్ని సంతోషపరిచే వాక్యాలే కదా చెప్పారు కదా. మిమ్మల్ని సంతోషపరచాలి వాక్యాలు, మిమ్మల్ని ఆనందపరచాలి వాక్యాలు. అయితే యేసు మార్గంలోకి మాత్రం నడిపించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని ఎక్కడ తీయాలని ఆలోచన ఉంటుంది వాళ్ళకి. చెప్పండి అమ్మా, చెప్పాలి. ఎక్కడ తీయాలని ఆలోచన ఉంటుంది? ఎక్కడ తీయాలని? ఆడు పడేది కాకుండా నరకంలో ఆ సేవకుడు పడేది కాకుండా సంఘంలో విశ్వాసులను కూడా నరకంలో నడిపించాలి. హల్లెలూయా, చెప్పరా? మరి అది కాదు దేవుడు మాట్లాడుచున్నది. నాడు మాట్లాడిన మాట కాదు, ఈనాడు మాట్లాడిన మాట కూడా గుర్తుపెట్టుకోండి. మీ సేవకుడు మీ పక్షముగా న్యాయములు తీర్చేది సేవకుడు కాదు. మీ సేవకుడు చెప్పగలిగిన వాడే. కానీ ఈ బలిపీఠం ఉందే మీ పక్షముగా సత్యములు చెప్తాది, న్యాయములను తీర్చబోతుంది. మీ మీదే కాదు, నా మీద కూడా. దీనిని గ్రహించండమ్మా. అందుకే దేవుడు అంటున్నాడు, మీతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా దేవుడు మాట్లాడిందే. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడుచున్నటువంటి మాటలు. మరి సర్వకాలము నిన్ను విడవడు ఎడబాయిన దేవునికి నువ్వు విడవని ఎడబాయిన వాడుగా ఉన్నావా? విడవని ఎడబాయిని స్నేహితుడుగా ఉన్నావా? మరి
కనీసము స్నేహితురాళ్ళుగా మీరు ఉన్నారా? ఆలోచించండి. మరి అలాంటి దేవుడు నీకు మనకు ఖచ్చితంగా ఆయన మనలను నడిపించడానికి, విడువక నడిపించడానికి, మిమ్మల్ని ఎన్నడూ కూడా విడనాడని దేవుడమ్మా. మీకు విచారమునైనను బాధనైనను కలిగించక మీ యందు ఎల్ల వేళలా జాలిపడి మిమ్మల్ని హక్కును చేర్చుకుని సర్వకాలములో విడనాడక నడిపించుచున్న ఆ దేవుని యొక్క మాటలు వినడానికి వచ్చినటువంటి మనము మరి మన ప్రవర్తనలు దేవునిలో ఉండే విధముగా, దేవునిని అనుసరించే విధముగా, యేసును నమ్ముకుని బ్రతికే వారిగా జీవించమంటున్నాడు. యేసును అమ్ముకునే ఆ బ్రతుకులుద్దమ్మా. యేసును అమ్ముకుని బ్రతికే బ్రతుకు అవసరం లేదు విశ్వాసులు కంటున్నాడే, కానీ నమ్ముకుని బ్రతకండి, ఆ నమ్మకము మిమ్మల్ని సర్వకాలము విడనాడక నడిపించునని దేవుడు అంటున్నాడు. మరి అలాంటి మాటలకు మనం చెవియొగ్గదామా? ఈ దినమైనా కొట్టండి చప్పట్లు, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి దేవాతి దేవుని యొక్క గొప్ప మాటలు మనం వింటున్న మాటలను దేవుడు మన హృదయములలో 1000 రెట్లుగా ఫలింపచేయును కాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం.